కుటుంబ పరంగా కుటుంబం మొత్తం పనిచేసినా కూడా జరిగే పరిస్థితి లేనటువంటి విధానం చేనేతలో ఉంది. ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనం చూసాం. చేనేతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రకరకాలైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం సమీక్షించడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఆయన చేనేత పరిశ్రమల గురించి మార్పు తీసుకురావాలి, వాళ్లకు పూర్తిగా సహకరించేటటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇద్దామని చెప్పి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేటటువంటి ఏర్పాటు ఆయన చేయటం జరిగింది. అట్లానే రకరకాలైనటువంటి సబ్సిడీలతో ఆయన ముందుకి కొంత మేర తీసుకెళ్లడం జరిగింది. అట్లానే ఆప్కోకి కొంత కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కొంత పెట్టుబడి పెట్టి షోరూములు పెంచి కొనుగోలు చేసి పని కల్పించేటటువంటి ఏర్పాటు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రోసి గారి నాయకత్వంలో కమిటీ వేయటం, ఆ కమిటీ ద్వారా చేనేత కార్మికుల ప్రయోజనాలు చాలా వరకు కాపాడి వాళ్ళకి ఇళ్ల నిర్మాణంలో అందరికి ఇచ్చేదానికన్నా కూడా వాళ్లకు మగ్గం పట్టుకోవాలి కాబట్టి 75,000 రూపాయలు అదనంగా ఇద్దామని చెప్పి కూడా ఆ రోజుల్లో ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత పరిస్థితులన్నింటినీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాజకీయాల్లో మార్పులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చినప్పుడు ఆయన చేనేత కార్మికుల కోసం ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఎలక్షన్ ముందు చేనేత కార్మికుల ప్రయోజనాలు తప్పనిసరిగా కాపాడుతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగానే ప్రతి సంవత్సరం కూడా 24,000 రూపాయలు మగ్గం ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా ఎన్యూమరేషన్ చేయించి ఆయన 2019-20లో 79,000 మందికి, అట్లానే 2021లో 81,024 మందికి, అట్లానే 21-22లో 80,032 మందికి, 22-23లో 80,546 మందికి, అట్లానే 23-24లో 80,686 మందికి, ఇట్లా 24,000 చొప్పున క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మగ్గం ఉన్నటువంటి కార్మికులు కూలికి మాస్టర్ ఎవరి దగ్గర మగ్గం నేసి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మీరు యారను కొనుక్కొని ఆ నూలు సొంతంగా తయారు చేసుకుని బట్ట అమ్ముకునే విధానానికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి కార్మికుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగానే అన్ని ప్రాంతాల్లో మగ్గం ఉన్నటువంటి కార్మికులు, ఇప్పుడు మేము ఉదాహరణకు మంగళగిరి ఏరియాలో ఉన్నాం. మంగళగిరి ఏరియాలో సొంత మగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు నూలు కొనుక్కొని ఒక ప్లాన్ ప్రకారం మగ్గం కూడా రిపేర్లన్నీ చేయించుకొని సొంతంగా యారను కొనుక్కొని అద్దకం వేసి ఆ నూలు ద్వారా బట్ట తయారు చేసి మార్కెట్లో అమ్ముకున్నారు. అంటే వాళ్లకు వచ్చేదానికన్నా కూడా 10 రూపాయలు అదనంగా మజూరు వచ్చేటటువంటి ఏర్పాటు జరిగింది. కాబట్టి ఆ రకంగా చాలా కుటుంబాలు ఒక ప్లాన్ ప్రకారం 5 సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా ఇచ్చాడు. కాబట్టి ఆ 25,000 రూపాయల నూలు కొనుక్కొని అవి అమ్ముకొని నిజంగా చాలా కుటుంబాలు కొంత బెటర్ అనిపించింది, ఇబ్బందులు పడకుండా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటం కానీ ఇది కానీ రకంగా ఆ రకంగా జరిగింది. తర్వాత ఎలక్షన్ తర్వాత మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. అసలు చేనేత కార్మికులు 2.5 సంవత్సరాలు వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళని ఆలకించినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అంతకుముందు పరిపాలనలో చేనేత కార్మికులు ఏంటి, పరిశ్రమ ఏంటి, వాళ్ళ యొక్క బాగోగులు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పక్కన పెట్టేశారు, ఏమీ జరగల. అలాంటి పరిస్థితుల్లో
ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం రోజున మేము 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికులకు ఇస్తామని చెప్పి నిన్న పేపర్లో చూడటం జరిగింది. రైట్, సంతోషం, 25,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ అసలు క్రమం తప్పకుండా 5 సంవత్సరాలు చేసి వరుసలో వాళ్ళని మర్చిపోయేతలకి అసలు వాళ్ళు ఉన్న పెట్టుబడి వాళ్ళు అగమ్య గోచరంగా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మేము చూసాం. ఎంతో మంది మరి ఇక్కడ ఉండేటటువంటి లోకేష్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇల్లు కార్మికులంతా కూడా ఇల్లు కార్మిక సంఘాలు ఇదేందండి మా పరిస్థితి ఏంటి, అసలు మీరు ప్రభుత్వ సహకారం లేదే మేము అసలు ఒక అడుగు కూడా వేయలేం కాబట్టి అని చెప్పి అడిగారు. అడిగినా కూడా ఏ మాత్రం స్పందించాల. ఇవాళ ఇస్తామని చెప్పారు. సరే, సంతోషం. ఆయన ఎలక్షన్ లో 93,000 మగ్గాలు ఉన్నాయి. దాదాపు 1,00,000 మగ్గాలు మామూలుగా ఈ మగ్గం ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు. మాస్టర్ల దగ్గర షెడ్లు ఉన్నటువంటి వాళ్ళు వేరే విషయం. ఈ 1,00,000 మందిలో 93,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మేము సహకరిస్తాం, అంతకన్నా బెటర్ గానే ఇస్తామని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 54,000 మందికే మేము ఇచ్చేటటువంటి ఏర్పాట్లు చేసినట్టుగా పేపర్లో చూసాం. చాలా అన్యాయం, మామూలు అన్యాయం కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అధికారులు ఎన్యూమరేషన్ చేసి 81,000 మగ్గాలకి మొత్తం కూడా మగ్గాల సంఖ్య మొత్తం 80,000 ప్రతి సంవత్సరం కూడా 81,000 దాకా వచ్చింది. వారందరికి కూడా ఇచ్చారు. కాబట్టి మరి అసలు ఇవాళ 54,000 మందికి ఇవ్వటం అంటే ఎవరిని తగ్గించారు, ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు అసలు? అది ఖచ్చితంగా మరి చేనేత మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత జరిగినటువంటి సంవత్సరాల్లో మరి వాళ్ళు చాలా బాకీలయ్యి నష్టపడి వాళ్ళు నూలు కొనుక్కొని ఆ నూలంతా కూడా తర్వాత సంవత్సరంలో వాళ్ళకి బకాయిలు పడి ఇబ్బంది పడ్డారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమేమంటున్నామంటే ఆ 2 సంవత్సరాలది కూడా కలిపి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి అట్లానే చేనేత మంత్రి గారికి కూడా విన్నవిస్తా ఉన్నా. తర్వాత ఇది 54,000 అనేది మాత్రం చాలా అన్యాయం. 54,000 మగ్గాలు కాదు, ఖచ్చితంగా 80,000 పైన ఉన్నాయి. ఇంకా ఈ ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా ఇచ్చారు కాబట్టి మగ్గాలు పెరిగినాయి. కనీసం ఒక 10% పెరిగి ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నా. మరి దాన్ని కూడా సరైనటువంటి ఎన్యూమరేషన్ చేసి ప్రతి మగ్గం ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్లకు కూడా మేము అధికారులను తెలియజేస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా పేపర్లో వచ్చింది. సంతోషం, ఇవ్వండి. ఎందుకంటే దాన్ని కూడా మేము ఆఖరి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం. దాన్ని కూడా పరిశీలిద్దామని చెప్పి అనుకున్నారు. తర్వాత మరి రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల అది వెనకబడినటువంటి మాట వాస్తవం. దాన్ని కూడా పరిశీలించి వాళ్లకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే జీఎస్టీ మరి కేంద్ర ప్రభుత్వంలో మీరు కలిసి ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ అసలు ఇండియా మొత్తంలో జీఎస్టీ చేనేత కార్మికుల దగ్గర వసూలు చేయటం ఎంత అన్యాయం. ఎందుకంటే యారన్న మీద జీఎస్టీ కడుతున్నారు వాళ్ళు. అంటే కాటన్ మీద జీఎస్టీ కడుతున్నారు, యారన్న మీద, డైస్ అండ్ కెమికల్స్ మీద
తయారైనటువంటి చేనేత వస్త్రం మీద కూడా ట్యాక్స్ వేశారంటే అసలు ఈ మొత్తం కూడా మరి చేనేత పరిశ్రమకి ప్రభుత్వ సహకారం లేదే అడుగు ముందుకేయదని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం అయితే దీని మీద ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పి కార్మికులంటే కొద్ది మంది కాబట్టి వాళ్ళ వాయిస్ వినపడతల్లా. కానీ రాజకీయంగా ముఖ్యమంత్రులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మేము జీఎస్టీ విషయంలో మాట్లాడతామని చెప్పారు. ఇంతవరకు కూడా అది జరగలేదు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకు ఆ అవకాశం ఉంది కాబట్టి చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం గానీ పరిశ్రమ ప్రయోజనాల కోసం గానీ ఖచ్చితంగా జీఎస్టీని మీరు జీఎస్టీ మీటింగ్ లో మాట్లాడి దాన్ని తొలగించేటటువంటి ఏర్పాటు చేయవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా. ఈ విషయం తర్వాత చేనేత పరిశ్రమలో ఉండేటటువంటి ఇబ్బందులు ఇవాళ ఆప్కో నడుస్తూ ఉంది. ఆప్కో పరిస్థితి ఎట్లా ఉందంటే అధికారులు పరిపాలన చేస్తా ఉన్నారు. ఆప్కోలో చైర్మన్ లేడు, అట్లానే కమిటీ లేదు. కమిటీ అంటే ప్రతి జిల్లాకి ఒక డైరెక్టర్ ఉంటాడు ఆప్కో. ఈ ఆప్కో సంస్థ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అన్ని సొసైటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సొసైటీలన్నీ కలిసి వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్ముకునేటటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది.